నెపోలియన్ సామాన్య సైనికుడిగా ఉన్నప్పుడు ఖాళీ సమయంలో పుస్తకం చదువుతుండేవాడు. తన స్నేహితులు మాత్రం మద్యపానం మరియు నాట్యంతో ఆనందిస్తూ ఉండేవారు. నెపోలియన్ ఎప్పుడు చూసినా పార్టీలకు దూరంగా పుస్తక పఠనంలోనే గడిపేవాడు. నూతన విషయాలు నేర్చుకుంటూ చదువుతూ ఉండేవాడు. దగ్గర్లోని ఒక ఇంటి నుండి ఒక స్త్రీ ఇదే దృశ్యాన్ని గమనిస్తూ ఉండేది. ఒక రోజున ఆమె ఈ విధంగా అడిగింది, అందరూ తమ తమ సంతోషంలో మునిగి ఉండగా నీవెందుకు వారితో చేరి ఆనందించకూడదు? అందుకు నెపోలియన్ జవాబుగా చిరునవ్వు నవ్వేవాడు. 12 గడిచిపోయాయి. నెపోలియన్ ఫ్రెంచి సైన్యాధిపతి అయ్యాడు. తన స్నేహితులంతా అదే స్థాయిలో ఉండిపోయారు. పదోన్నతి లభించాక కూడా నెపోలియన్ అదే అలవాటు కొనసాగించాడు. ఒక్కడే ఒకచోట కూర్చొని పుస్తకం చదవడం ఆమె చూస్తూ ఉండేది. ఇప్పుడైనా సంతోషంగా గడపవా అని అడిగేది. మళ్లీ అదే చిరునవ్వుతో జవాబు ఇచ్చాడు, అమ్మా, ఇప్పుడు నేను లీడర్నయ్యానంటే ఈ విధంగా చదివినందుకే. అలాగే ఇతర సైనికులంతా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సైనికులుగానే మిగిలిపోయారు. ఇది విన్న వృద్ధురాలు ఈసారి తాను చిరునవ్వు నవ్వింది. ఇదెంత నిజమో కదా! మనం చదువుతూ ఉండగా ఇతరులు తమ సమయాన్ని వృధా చేస్తూ ఆనందిస్తుంటే మనం బాధపడుతుంటాం. అయితేనేం మనం కరుకు బాటపై కొనసాగి వెళ్లినా క్రమశిక్షణ మార్గం భవిష్యత్తులో మంచి దిశను చూపిస్తుంది, మంచి స్థితికి మనలను చేరుస్తుంది. మరి మనం కూడా అలయక విసుగక మంచి మార్గాలను అనుసరిద్దామా?